కడుపులేకపోతే అది చాలు. ఈ వీడియోలో ఓ వృద్ధ అనాథాశ్రమానికి వాషింగ్ మిషన్ ని గిఫ్ట్ గా డొనేట్ చేశాను. నా 10th క్లాస్ స్నేహితులతో కలిసి ఒక రోజు సరదాగా కలిసి ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాలో పుట్టుకొచ్చిన ఆలోచన వారితో చెప్పా, యూట్యూబ్ ఛానల్ పెట్టాలనేది. ఇప్పుడు నా స్నేహితులైనటువంటి రఘు మరియు హరి ఒక వృద్ధ అనాథాశ్రయం గురించి నాకు తెలియజేశారు. వాళ్ళకి పడుతున్న కష్టాన్ని వారికి ఏదో విధంగా సహాయం చేయమని కోరారు. నేను ఆ వృద్ధ అనాథాశ్రయంకి వెళ్ళి వాళ్ళు పడుతున్న కష్టాన్ని తెలుసుకోవాలని అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను మీకు డొనేట్ చేయడానికి వచ్చాను. మీకు ఆశ్రమంలో ఏమైనా తక్కువ ఉందా? ఏం కావాలనుకుంటున్నారు మీరు? మాకు అన్ని బాగానే ఉన్నాయి సమయ, మాకు టీవీ కావాలా. టీవీ కావాలా? టైం పాస్ అవ్వట్లేదు, టీవీ కావాలనుకుంటున్నారు మీరు. నాకేమైనా ఇంకా సహాయం చేయాలి సమయ, కూడా సహాయం చేయాలి. తప్పకుండా చేస్తామమ్మా, చేస్తాము. ఇప్పుడు మీకు ఆశ్రమంలో ఏం తక్కువ ఉంది, ఏం కావాలనుకుంటున్నారు? ఏం తక్కువ ఆయన బాధలు ఏం పడుకుంటుందో నాకేం చిన్నంగా పెడతా ఉంది, చిన్నంగా పెడతా ఉంది. రోజు ఒక పిండి ఉంట చేసి పెడతా ఉంది. ఆయన ఎట్లో ఆ భగవంతుంది అంతేలేమ్మా. ఆయన బాగా లక్షణంగా చూస్తుంది. ఎటువంటి రక్త సంబంధం లేని అనాథ వృద్ధులకి 3 పూట్ల కడుపు నిండుగా అన్నం పెడుతూ తోడు నీడుగా ఉంటున్నటువంటి ఆ అక్క గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే రక్త సంబంధం ఉన్నటువంటి మన వాళ్ళనే ఈ కాలంలో బయటికి తరిమేస్తున్నటువంటి కాలంలో ఆ అక్క ఇంత మంచి నిర్ణయం తీసుకొని ఆమె భుజాల మీద వేసుకుని ఆ ఆశ్రమాన్ని నడుపుతున్నందుకు ఆ అక్క గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. సరే ఏం వస్తువు కావాలనుకుంటున్నారు? కడుపు లేకపోతే అది చాలు, అది చాలు. అదే వాస్తవం. ఆశ్రమంలో ఏం కావాలనుకుంటున్నారు? బట్టలు పిండుకుంటే ముసలోళ్ళు మేము పిండుకోలేము. దమ్మేసాను కాల్చింది. వాషింగ్ మిషన్ కావాలి. ఈ వయసులో ఉత్తుకోలేకపోతున్నారు. ఎముకలు కండరాలు సహకరించట్లేదు కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సరే, మీరేం వస్తువు కావాలనుకుంటున్నారమ్మా? మిక్సీ గ్రైండర్ కావాలా, మసాలా రుద్దుకోవడానికి. అందరి కోరికలు విన్నాక వారికి ఏ వస్తువు సాయం చేయాలని ఆలోచిస్తూ గోరంట్ల పక్కనే ఉన్న ఓడిసికి బయలుదేరాను. అప్పుడు వెలిగిన ఆలోచన నా స్నేహితులు పంపినటువంటి ఈ వీడియో. ఆ వయసులో ఉన్న వారికి టీవీ, మిక్సీ కంటే వాషింగ్ మిషన్ ఎంతో విధంగా సహాయపడుతుందని నేను అక్కడే ఉన్న స్టార్ ఎలక్ట్రానిక్స్ షాప్కి వెళ్ళాను. ఆటోమేటిక్గా ఇన్స్టలేషన్ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా వారంటీ క్లెయిమ్. నేనేమంటానంటే కంపెనీ ఏమైనా ఛార్జెస్ ఉన్నా కానీ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కానీ నా తరపు నుంచి ఫ్రీ ఇన్స్టలేషన్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అది అట్ ఎనీ కాస్ట్ వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ విత్ 0 కాస్ట్తో నేను పే చేపించేస్తాను. దీంతో పాటు ఇంకా మీరు ఆ సేవా సమితికి ఇస్తున్నారు కాబట్టి నా తరపు నుంచి ఇది వాళ్ళకి ఒక చిన్న కానుకగా ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న. చాలా మంది చాలా అడిగారు, చాలా వస్తువులు అడిగారు. మీకేం తక్కువ ఉందో అది నాకు తోచింది, నా సాయం వరకు నేను తీసుకొచ్చా. ఏం తీసుకొచ్చానో చూస్తారా? నేను ఆశ్రమానికి చేసిన చిన్న సహాయంలో మీ వంతు సహాయం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. మీ వంతు సహాయం చేయడం వల్ల నన్ను మరింత మంది పేదవారికి సహాయం చేయడంలో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరు అడిగారు? మీరే కదా అడిగింది. సంతోషమా? చాలా సంతోషమా? ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్పినట్టు ఆ వృద్ధాశ్రమానికి ఇచ్చిన వాషింగ్ మిషన్, ఎప్పుడైతే ఆ వాషింగ్ మిషన్ ఇచ్చానో నా జీవితంలో కింద పైన అలా నడుస్తున్నది, పైనే పోతుంది కానీ ఎప్పుడు డౌన్ కాలేదు. అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే, అంటుంటారు కదా చాలామంది, దేవుడి నుంచి కింద పైన ఎవరైనా సరే అందరూ ఒకటే మాట చెప్తారు, మంచి చేస్తే మంచి జరుగుతుంది అనేసి. అంటే నేను గట్టిగా నమ్ముతున్నా. ఇది నుంచి అవ్వాతాతల ఆశీర్వాదం ఎప్పుడు నా మీద ఉందని అనుకుంటున్నా. నేను 10 మందికి మంచి చేస్తే ఎప్పుడే కానీ మంచి జరుగుతుంది అనేది అదైతే 100% వాస్తవము.
10 మంది మంచి చేయడం నేర్చుకోరి, స్వార్థంతో చేయడం కాదు. మంచి మనసుతో ఇవ్వాలనే మనసుతో ఇస్తే అది 100% మనకి 10 తీసుకెళ్తుంది అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంకోసారి అవాతాతల దగ్గరికి ఆ ఆశ్రమానికి కంపల్సరీ వెళ్ళాలని కూడా ఫిక్స్ అయ్యా. ఫిబ్రవరి 15 లోపల, ఫిబ్రవరి 15, 2026 లోపల మరలా ఇంకోసారి పోతా. అక్కడ ఏదన్నా వారికి అవసరం ఉన్నది, చిన్నదైనా పెద్దదైనా నాకు తోచింది ఇవ్వాలని అయితే మరలా ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే ఈ వీడియో చాలా పాతది, చాలా పాతది వీడియో. ఒకసారి అప్లోడ్ చేసినా మళ్ళీ డిలీట్ చేసేసిన. ఇక ముందు మంచి మంచి వీడియోలు వస్తాయి మనవి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది ఛానల్ అనేది. ఇంకైతే ఆ మధ్యలో గ్యాప్ పెట్టను.